థ్రెట్టేనా ఈ ఖచ్చితంగా అనౌన్స్‌మెంట్? ఎందుకుండదు? ఎప్పుడైనా ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు. అంతే ఖచ్చితంగా థ్రెట్టే ఉంటుంది. హ్మ్. క్రిందటిసారి ఏంటంటే ఆ వేవ్‌లో వచ్చేసారు. హ్మ్. ఇప్పుడు ఆ వేవ్‌కి చెక్ పెట్టడానికి బలమైన అభ్యర్థులు క్రిందటిసారి కూడా వీళ్ళకి బలమైన అభ్యర్థులే తెలుగుదేశం. అవునవును. అందులో అధికారంలో ఉన్నది కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు వేవ్ గనక అటుకు తెప్పించుకోవడానికి ప్రయత్నం. హ్మ్. ఎందుకంటే ఇతను అనేక మందిని మార్చాడు కాబట్టి. హ్మ్. ఇంకోటి కొన్ని కొన్ని బీసీలకు ఇవ్వడం ద్వారా హ్మ్. మంచి చెక్క పెట్టారు. ఇప్పుడు ఏలూరు అవును. వాళ్ళు యాదవ్‌కి ఇచ్చారు, వీళ్ళు యాదవ్‌కి ఇచ్చారు. అవును. పుట్ట. ఆ! హ్మ్. హ్మ్. అట్లాగా. హ్మ్. ఇప్పుడు అట్లాగే విజయవాడ హ్మ్. ఆళ్ళు కమ్మకిచ్చారు, ఈళ్ళు కమ్మకిచ్చారు. హ్మ్. అవును. ఇగ అట్లాంటి కొన్ని చీరాల లాంటి దాంట్లో ఏది కాపు సామాజిక వర్గం చోట్ల బీసీకి తీసుకొచ్చి పెట్టారు ఈళ్ళు. హ్మ్. హ్మ్. అట్లాంటిది. అంటే వైసీపీ 24 స్థానాలు అనౌన్స్ చేసినా ఎంపీకి, వీళ్ళ 13 అనౌన్స్ చేసినా, టీడీపీ చాలా గట్టి కసరత్తు చేసి నిలబెట్టింది. జగన్ గారు మాత్రం ఎవరు పెట్టిన ఎంపీ స్థానాల్లో ఆల్రెడీ గెలిచున్నాం కాబట్టి ఈసారి చాలా సునాయాసంగా గెలిచేద్దాం అని చెప్పి చాలా సింపుల్ గానే తేల్చేశారు అభ్యర్థుల్ని అన్నట్లేదు. అంత సీన్ ఏం లేదు. ఆయన చాలా పక్కాగా ఆయన క్యాస్ట్ అంటే ఈక్వేషన్స్ బేసిస్ మీద చేసుకొచ్చాడు. అవును. ఆయన ఈక్వేషన్స్‌కి పోటీ కోసం ఈళ్ళు తీసుకొచ్చారు కసరత్తు. అంటే ఆయన సామాజిక కోణమును నేను వీళ్ళకి ఇచ్చాను, బీసీలకి ఇన్ని ఇచ్చాను చెప్పుకోవడానికి అన్నట్టుగా ఉంది కానీ ఆర్థికంగా ఒక బలమైన నాయకులు పెట్టినట్టయితే ఎంపీ స్థానాలు ఎక్కడ కనిపించలేదు. ఆర్థిక కోణం అనేటువంటి తెలుగుదేశానికి అవసరం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. హ్మ్. అధికార పక్షంలో ఉన్నటువంటి ఆర్థిక కోణం తనే చూసుకుంటానంటున్నాడు కదా! అంటే ప్రతి ఎంపీ మీద ఒక 7 నియోజకవర్గాలు డిపెండ్ అయ్యి ఉంటాయి కదా చేస్తాడు అది అసెంబ్లీ. ఖచ్చితంగా. అతను చేసుకోవడానికి ధైర్యం చేస్తున్నాడు. అంటే హ్మ్. తన